అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వి రాధగారు రచించిన తీరిన కళ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ధనుర్మాసం. మంచుతెరలు నింగికి నేలకు తెల్లని రహదారిని నిర్మిస్తున్నాయి. 4 అడుగుల దూరంలో ఏమున్నదో కనిపించినంత దట్టంగా పొగ మంచు కమ్మేసింది. అలవాటుగా తెలతెలవారుతుండగానే లేచింది సంధ్య. కాలకృత్యాలు తీర్చుకొని వేడివేడి కాఫీ గ్లాసు చేత పట్టుకొని వీధి గుమ్మం వైపు నడిచింది. ఇంటి ముందు చిన్న తోట, కనువిందుగా రంగురంగుల పూలు. ఇంటి గేటు వరకు రహదారికి అటు ఇటు బంతి, చేమంతి పూలు విరబూసి సంక్రాంతి లక్ష్మికి స్వాగతం చెబుతున్నాయి. రాత్రి దిద్దిన రంగవల్లెలు రహదారి పొడవునా సప్త వర్ణాలతో అందాలు అందిస్తున్నాయి. మెల్లగా గేటు వద్దకు నడిచింది. అల్లంత దూరాన జంగమదేవర బుడబుక్కల శబ్దం చేస్తూ శుభాకాంక్షలు చెప్తూ వస్తున్నాడు. వెంటనే సంధ్య లోపలికి వెళ్లి భర్త ప్యాంటు షర్టు తెచ్చి జంగమదేవరకు ఇచ్చింది. మెల్లమెల్లగా బుడబుక్కల శబ్దం దూరమైంది. వీధి చివరకు దృష్టి సారించింది సంధ్య. అక్కడ పిల్లలు భోగి మంట వేసుకుంటున్నారు. ఆ మంటల తాలూకు ఎర్రని వెలుగులు వారి సంతోషభరితమైన ముఖాలను ప్రకాశింపజేస్తున్నాయి. వాళ్ళు అరచేతులు మంటకు ఎదురుపెట్టి మళ్లీ ఆ చేతులను ముఖానికి అడ్డుకొని ఆ వెచ్చదనాన్ని, హాయిని అనుభవిస్తున్నారు. ఆ దృశ్యం సంధ్యని ఎంతగానో ఆకట్టుకుంది. దీక్షగా అటే చూస్తున్న సంధ్య చెవులకు లీలగా హరినామస్మరణ, కీర్తన వినబడింది. సందు మలుపు తిరిగి వస్తున్న హరిదాసు ఆమె దృష్టిపథంలో నిలిచాడు. తలపై అక్షయపాత్ర, నుదుట తిరుచూర్ణము దిద్దిన నామాలు, కాషాయ వస్త్రాలు, పూలదండలు, కాళ్లకు గజ్జెలు. పాడుతున్న హరికీర్తనకు అనువుగా చేతిలోని చెడుతలను, తంబూరాను మ్రోగిస్తూ వస్తున్న ఆ హరిదాసు నిజంగా ఆ హరికి దాసుని వలె ఉన్నాడు. మెల్లిగా పొగమంచు విచ్చిపోతోంది. వీధిలో ప్రతి గుమ్మం ముందు తీర్చిదిద్దిన ముగ్గులు, ఆ ముగ్గులలో పసుపు కుంకుమలతో, పూలతో అలంకరించిన గొబ్బెమ్మలు కలకలలాడుతున్నాయి. ప్రతి గుమ్మానికి బంతిపూల తోరణాలు వేలాడుతున్నాయి. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ అలంకరించిన గంగిరెద్దులతో మేళగాళ్లు వస్తున్నారు. సంక్రాంతికి స్వాగతాలు చెబుతున్న ఈ సందడిని చూసి సంధ్య మనసు అనిర్వచనీయమైన అనుభూతితో నిండిపోయింది. ఈ అనుభూతి కోసం తాను ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసింది. పుట్టింది పెరిగింది పట్నంలోనే అవడం చేత సంధ్యకు కనువిందైన సంక్రాంతి కథల్లోనే కనిపించేది. ఆకాశాన్నంటే అపార్ట్మెంట్లతో పట్నంలో ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగిపళ్ళు, బంతిపూలు ఏవీ కనిపించేవి కావు. ప్లాస్టిక్ పూల తోరణాలు, తెల్లని రంగుల పెయింట్లతో ముగ్గులు. ప్రొద్దున లేవగానే బ్రతుకు సమరంలో పోటీలు, పరుగులు, కారు హారన్లు, సైకిల్ గనగనలు, బస్సుల రొదలు, ధ్వని కాలుష్యం తప్ప వేరే వీణులు విందైన శబ్దాలు ఉండవు. ప్రశాంతత ఉండదు. పెళ్లయ్యాకైనా మార్పు కోరుకుంది కాని పట్నంలో వ్యాపారం చేస్తున్న రామారావుకు పట్నం వదలటం కుదరలేదు. తర్వాత పిల్లలు, వాళ్ల భవిష్యత్తు కోసం తాము ఆ ఊరిని వదిలి తను కోరుకున్నట్లుగా పల్లెకు రాలేకపోయారు. అక్కడే తన కోరికను మనసులోనే దాచుకొని ఇన్నేళ్లు గడిపింది. చివరికి ఈనాటికి తన కోరిక తీరింది. కొడుకు పెద్దవాడై తండ్రి వ్యాపారాన్ని అందిపుచ్చుకున్నాడు. ఇంతవరకు వ్యాపారంలో పోటీలు, నిరంతర మానసిక ఘర్షణలు ఎదుర్కొని అలసిపోయిన తన భర్త కూడా ప్రశాంత జీవితాన్ని కోరుకొని ఈ పల్లెలో చిన్న ఇల్లు కట్టించాడు. చుట్టూ ఆవరణలో పూల చెట్లు వేయించారు. ఈనాటికి తన కల నిజమైంది. అసలైన సంక్రాంతి ఇలాంటి పల్లెలోనే తప్ప పట్నాల్లో ఎక్కడ కనిపిస్తుంది? ఆలోచనల్లో మునిగిపోయిన సంధ్యకు పండగకి ఇంటికి వచ్చిన కొడుకు, కోడలు, పిల్లలు నిద్రలేవటం, తమ పనుల్లో మునిగిపోవటం తెలియనేలేదు. ఏమిటో నించునే కలలు కంటున్నావు అంటున్న భర్త మాటలు, భుజంపై చిన్నారి మనవడి చేతి స్పర్శ సంధ్యను వాస్తవానికి తెచ్చాయి. తల తిప్పి లోపలికి చూసిన సంధ్యకు పట్టుపరికిని కట్టుకొని ముగ్గుల మధ్య నిలబడి మనవరాలు సంక్రాంతి లక్ష్మిలా కనిపించింది. కోడల గుమ్మానికి బంతిపూలు కడుతోంది. తోటలో స్తంభానికి వేలాడదీసిన వరి కంకులపై వాలిన పిచ్చుకలు గోల చేస్తున్నాయి. అన్ని వైపులా సంక్రాంతి శోభ. లేదండి, ఈనాటికి నిజమైన నా కలను చూసుకుంటున్నాను అంటూ మనవడిని భర్త చేతి నుంచి అందుకొని లోపలకు నడిచింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.